విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 4000 మంది కార్మికుల తొలగింపు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కార్మికుల తొలగింపుకు నిరసనగా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చారు. ఈ నెల 4న మధ్యాహ్నం 1 గంటలోపు తొలగించిన 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆమె గడువు పెట్టారు. లేకుంటే ప్లాంట్ ఆవరణలోనే తొలగించిన కార్మికులకు అండగా నిరాహార దీక్షకు దిగుతానని షర్మిల హెచ్చరించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది. 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 4-5 నెలల నుంచి వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు. వీళ్ళలో చాలా మంది నిర్వాసితులు, చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము అని మాట ఇచ్చారు. ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు ఉన్న భరోసా కూడా తొలగిస్తూ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా 4,000 మందిని తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. మనందరం తలెత్తుకొని చెప్పుకునేది, గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీలు. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకపోయేసరికి గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అయినా, ప్రభుత్వం అయినా, వైసీపీ ప్రభుత్వం అయినా, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. కనీసం భరోసా లేకుండా పోయింది ఈ ఉద్యోగస్తులకి. వాళ్ళ జీవితాల మీద అయితేనేమి, ఫ్యాక్టరీ కోసం అయితేనేమి అంచెలంచెలుగా విశాఖ స్టీలు నీరు గారుస్తూ వస్తున్నారు. టీడీపీ అయినా, వైసీపీ ప్రభుత్వాలైనా. ఎందుకు అని అడుగుతున్నాం. భూముల మీద మీకు కన్నుంది, ఇది ప్రైవేటైజ్ చేయాలని మీకు ఆశ ఉంది. కానీ విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ విశాఖ స్టీలును ఇంత అన్యాయం ఎలా చేయగలుగుతున్నారు అని అడుగుతున్నారు. అన్ని రకాలుగా దీన్ని ఒక సిక్ ఇండస్ట్రీగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలకులే. ఒకసారి కాలు, ఒకసారి చెయ్యి తీసేస్తున్నారు. ఇది అవిటి ప్రాజెక్టు, ఇది కుంటి ప్రాజెక్టు, ఇది సొంతంగా సర్వైవ్ కావడం అసాధ్యము అన్న లెవెల్ కు తీసుకొచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేసే కుట్ర చేస్తున్నారు పాలకులే. ఏది మాట్లాడినా కేంద్రం చేస్తుంది అంటున్నారే. మరి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీనికి ఎందుకు భరోసా ఇవ్వలేదు? చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారైనా ఇది సెంటిమెంట్ తో కూడిన విషయం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ దీన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో ఎవరూ చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖ స్టీలు కష్టాలలో ఉందా అని అడిగారట ఎలక్షన్లు అప్పుడు. ఈ కార్మికులు వెళ్ళి ఎందుకు ఆదుకోలేదు 5 సంవత్సరాలు అని అడిగితే, ఇక చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాటలు చెప్పడం తప్ప ఒక్కటి కూడా ఒక్క రకంగా అయినా వీళ్ళకు భరోసా ఇవ్వకపోగా ఈరోజు 4000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే మీకు ఎంత చులకన భావం ఉందో, విశాఖ స్టీల్ పట్ల ఎంత చిన్న చూపు ఉందో వేరే చెప్పనవసరం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి, వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి. ఈ ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలి. ఈ ఉద్యోగస్తులకు 14,000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ
పర్మనెంట్ చేస్తున్నాము అని చంద్రబాబు గారు వచ్చి చెప్పాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఒకరిని